మన సనాతన ధర్మము ఎందుకు గొప్పది అంటే, మాతృదేవోభవ అని చెప్పి ఉపనిషత్తులో ఏదో ఒక పదము చెప్పి చేతులు దులుపుకోలేదు, దానిని ఆచరణలో ఉంచింది. కాబట్టి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని చెప్పి మనకు మనుశ్రుతి లోపల వస్తుంది. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివాసం ఉంటారు అని చెప్పి మనకు ఆ స్మృతి చెబుతా ఉన్నది. అంతేకాకుండా మన సనాతన ధర్మంలో ఏ పూజా క్రతువు చేయాలన్నా కూడా పక్కన ఎడమవైపు ధర్మపత్ని కట్టుకున్నటువంటి భార్య ఉంటే గాని ఏ పూజా యజ్ఞము చేయడానికి అనుమతి లేదు. పక్కన భార్య లేదు అంటే నీవు ఎంతటి మునగాడివైనా ఆ కార్యక్రమంలో, ఆ యజ్ఞక్రతువులో, ఆ దేవతా కార్యంలో నీకు పాల్గొనేటటువంటి అవకాశము లేదు. ధర్మపత్ని సమేతంగా ఉంటేనే మనకు లైసెన్స్ మన ధర్మంలో పూజా యజ్ఞాది క్రతువుల్లో పాల్గొనడానికి. అంతటి గొప్ప వైశిష్ట్యాన్ని మన ధర్మము మాతృమూర్తులకు కల్పించింది.